తమ పార్టీ కార్యాలయాలు కూల్చివేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ పార్టీ కార్యాలయాల కూల్చివేతకు రంగం సిద్ధం చేశారంటూ వైసీపీ తరపు న్యాయవాదులు పేర్కొనగా, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తీసుకున్న తర్వాత కోర్టుకు సమాచారం ఇస్తానని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. తాము ఇప్పటికప్పుడు కూల్చివేయడం లేదని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే అనుమతులు లేకుండా నిర్మించడంతో నోటీసులు మాత్రమే ఇచ్చామన్నారు. ఈ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేశారు. అప్పటి వరకు స్టేటస్ కో పాటించాలని హైకోర్టు ఆదేశించింది. తమ పార్టీ కార్యాలయాలు కూల్చివేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, ఏంటి అప్డేట్స్? శంకరి, రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాలను కూల్చివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని, ఈ రోజు రేపట్లో వైసీపీ కార్యాలయాలు కూల్చివేయబోతున్నారు అని చెప్పి వైసీపీ నేతలు రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు మధ్యాహ్నం విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది తాము కార్యాలయాలను కూల్చివేస్తున్నాము అని చెప్పి ఎవరికి చెప్పలేదు అని చెప్పి వివరిస్తూనే, రాష్ట్రంలో వైసీపీ కార్యాలయాలు ఎటువంటి అనుమతులు లేకుండా కొన్ని జిల్లాల్లో అసలు అనుమతి కోసం దరఖాస్తు కూడా చేయకుండా నిర్మించేశారని చెప్పి, ఇవన్నీ కూడా అక్రమ నిర్మాణాలు అని తేలటంతో వాళ్లకు నోటీసులు మాత్రమే ఇచ్చాము అని చెప్పి కూడా పేర్కొన్నారు. పైగా అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలకు సంబంధించి నోటీసులు ఇవ్వడంలో పొరపాటు ఏముంది అని చెప్పి కూడా ప్రభుత్వ న్యాయవాది ప్రశ్నించారు. దీంతో రాష్ట్ర హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి విచారణను రేపటికి వాయిదా వేశారు. అయితే తాము ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాల్సి ఉందని, అందువలన కేసు విచారణ వాయిదా వేయాలి అని కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీంతో కేసు విచారణను రేపు ఉదయానికి వాయిదా వేస్తూ అప్పటి వరకు కూడా కార్యాలయాలను కోల్చవద్దని, స్టేటస్ కో పాటించాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శంకరి, థ్యాంక్ యూ రామారావు.